ఎన్ బ్రాండ్స్ మిత్రులారా, తాగే మిత్రులకే చెప్తా ఉన్నా, ఇది తాగితే మీరు ఒక 4 ounces 5 ounces 6 ounces, ఇది క్వార్టర్ అంటారు. ఈ క్వార్టర్ తాగితే ఏదో 10 నుంచి కష్టం చేసినాం, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, చేసిన శ్రమను మర్చిపోవడానికి, కొద్దిగా ఒళ్ళు నొప్పులు పోయి రిలాక్స్ అయ్యి నిద్రపోయేదానికి ఛార్జ్ అవుతుంది అని చెప్పి మీరు తాగుతారు బాడీ. కానీ ఈ విషయం తాగితే నిద్రపోయి తెల్లవారి లేచి మళ్ళీ మీరు పనికి పోవాలనుకుంటున్నారు. ఇది తాగితే, విషం తాగితే తెల్లవారి లేచేది ఉండదు, ఒకనాటికి శాశ్వతమైన నిద్రే. రోజుకు 10ల సంఖ్యలో ప్రతి నియోజకవర్గాల్లో మరణిస్తున్నారు ఈ కల్తీ మద్యాన్ని సేవించి. సంవత్సరం రోజులుగా ఈ మద్యం తాగడం వల్ల కిడ్నీ పాడైపోయి, లివర్ పాడైపోయి, అనారోగ్య సమస్యలు వచ్చి, ఒళ్ళు నొప్పులు వచ్చి, తిక్కగా ప్రవర్తిస్తూ, పిచ్చిగా నవ్వుకుంటూ, తెల్లవారి ఒళ్ళు నొప్పులతో 2 రోజులు 3 రోజులు పనికి పోలేక రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతుంది. ఎంత దురదృష్టకరమైన సంఘటన ఈ నకిలీ మద్యం అంటే, ఎంత బాధాకరమైన సంఘటన అంటే, కంప్లీట్గా నకిలీ మద్యం పరిశ్రమను ఏర్పాటు చేసి వీళ్ళు టార్గెట్ చేసినది ఎవరి మీద? ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే పేదవారి మీదనే. ఈ స్పష్టంగా మీరు వినాలా, ఆలకించాలా ప్రజలారా. మీరు ఈ ప్రభుత్వము, ఈ పార్టీ, ఈ నకిలీ మద్యం పరిశ్రమ ద్వారా తయారయ్యే నకిలీ మద్యం ఎవరు ఎక్కువ తాగుతున్నారని గమనిస్తే పేదవాళ్ళు తాగే విస్కీ మీదనే టార్గెట్ చేసినారు. ఎందుకు? మీరు తాగే విస్కీ ఏ బ్రాండ్ అయితే సుమో ఉందో, ఏ బ్రాండ్ అయితే ఓఏబి ఉందో, ఏ బ్రాండ్ అయితే షాట్ ఉందో, ఏ బ్రాండ్ అయితే కేరళ ఉందో, ఏ బ్రాండ్ అయితే బెంగళూరు మాల్ట్ ఉందో, ఇవన్నీ మనం తాగేది, పేదవాళ్ళు తాగేది 99 రూపాయలు, 130 రూపాయలు. ఈ రాష్ట్రంలో, దేశంలో అధిక శాతంలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి, పేదవాళ్ళు తాగే సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి మీరు తాగే బ్రాండ్ల మీదనే వాళ్ళు టార్గెట్ చేసినారు. పెద్ద కాస్ట్లీగా ఉండే వాటి మీద జోలికి అంత పెద్దగా పోలే. అది కూడా పోయినారో లేదో ఇంకో కొన్ని రోజులు పోతే అది కూడా తెలుస్తుంది. ఇప్పటికైతే స్పష్టతగా ఈ బ్రాండ్ల మీద టార్గెట్ చేసినారు. పేదవాళ్ళు తాగే విస్కీ మీదనే ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ పెద్దలు టార్గెట్ చేసినది. 130 రూపాయలు, 110, 100 రూపాయలు. ఇది వాళ్ళకు తయారయ్యేది 10 రూపాయలు. దీంట్లో కలిపేది, నేను మనస్ఫూర్తిగా చెప్తానా మీకు, దీనిలో కలిపేది ఏమీ లేదు. స్పిరిట్, 100% స్పిరిట్. వాస్తవానికి సాంకేతికమైన పరిజ్ఞానంతో ఈ విస్కీని తయారు చేస్తారు, స్పిరిట్ను వాడతారు. దాన్ని డైల్యూట్ అంటే పలసగా చేసి 100% ఉండే స్పిరిట్లో ఉండే ఆల్కహాల్ 42% తీసుకొచ్చి దానికి కార్మెల్ అనే ఒక ఫ్లేవర్ ఉండే రంగు నీళ్లు కలిపి దానికి స్ట్రెంగ్త్, మళ్ళీ విస్కీకి స్ట్రెంగ్త్ ఇచ్చి సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తారు. వీళ్ళు తయారు చేసేది 100% దీంట్లో స్పిరిట్ వేస్తారు. 100% స్పిరిట్ వేసి తాగితే చచ్చిపోతారు కాబట్టి దీన్ని కొద్దిగా డైల్యూట్ చేసే ప్రయత్నంలో తగ్గిస్తారు. ఆ తగ్గించిన దాంట్లో 40 చేస్తున్నారు, 60 చేస్తున్నారు, 70 చేస్తున్నారు వేయడం, ఆ కార్మెల్ అనే ఫ్లేవర్ వాటర్ కలపడం, ఏ కలర్ కావాల్సింటే ఆ కలర్ వచ్చేటట్టు 10 రూపాయలు తయారవుతుంది. ఇది మీకు ఇస్తున్నారు. తాగుతానే కిక్కిస్తుంది, వెనకమ్మడే కిక్కిస్తుంది. ఎంత బెరిగిన కిక్కిచ్చుందో అంత బెరిగిన మళ్ళీ తగ్గిపోతుంది. మీకు ఈ పాటికి అర్థమైంది మీకు. ఇది తాగడం వల్ల మత్తు త్వరగా ఎక్కడం, మత్తు త్వరగా దిగిపోవడం, తెల్లవారితే ఒళ్ళు నొప్పులు ఉండడం, లోపల శరీరంలో అవయవాలు దెబ్బతినడం. 6 నెలలుగా, 8 నెలలుగా, సంవత్సరంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అధికారం ఉండేప్పుడు ప్రభుత్వం అమ్మిన మందులాగా ఈ మందు లేదు, ఇదేదో వేరుగా ఉంది, ఇది వారాగా ఉంది, నా శరీరాన్ని ఇబ్బంది పెడతా ఉంది అని చెప్పి గత 4-5 మాసాలుగా ప్రజలు మాట్లాడుతుంటే మనందరం వింటున్నాం. ఈ మందు తాగితే చనిపోరా? ఈ మందు తాగితే తాలిబొట్లు తెగి పడవా చంద్రబాబు నాయుడు గారు?
ఎన్నికల కంటే ముందు నీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి నువ్వు చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. నకిలీ మద్యం తయారు చేస్తున్నారు, చేయకపోయినా నాణ్యత కలిగిన మందు ఇస్తా, ధరలు తగ్గిస్తా. ఏందయ్యా ఈ మందు? 3,396 మద్యం షాపులు రాష్ట్రంలో ఉంటే 1,00,000 బెల్ట్ షాపులు పెడతావా? 3,396 మద్యం షాపులుంటే 1,00,000 బెల్ట్ షాపులు పెడతావా? ఊరూరికి పల్లె పల్లెకు 2-3 బెల్ట్ షాపులు పెడతావా? మీ ఉద్దేశం ఏంది? గ్రామాలలో బెల్ట్ షాపులకు పూర్తిగా మీరు లైసెన్స్ ఇచ్చేసి మీ తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఆ ఊళ్ళో బెల్ట్ షాపులు పెట్టించి సంబంధించిన అధికారులు ప్రేక్షక పాత్ర వహించి మీరు తయారు చేసిన నకిలీ మద్యానంతటికీ ఆ పల్లెలకు పంపిస్తే ఆ పల్లెల్లో తాగేది పేదవాళ్ళు. ఈ 130 రూపాయలు, 100 రూపాయలు అంటే మీ నకిలీ మద్యం దందాకు చక్కటి మార్గం, రోడ్డు వేసుకున్నారు. వందల వేల కోట్ల రూపాయల ధనార్జన కోసం ఈ రాష్ట్రంలో పేదవారి యొక్క జీవితాలను బుగ్గి చేస్తున్నారు మీరు. పూర్టు రిచ్ అని చెప్పినావు. పూర్టు రిచ్ కదా దేవుడెడుగు, పూర్టు శ్మశానం. పేదవాడు నేరుగా శ్మశానానికి పోయే పరిస్థితిని నువ్వు ఏర్పాటు చేసినావు. నువ్వు 1% కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మేము చెప్తా ఉన్నాం, పొరపాటున మీరు ఈ మందుగన తాగితే 5 నెలలకో 6 నెలలకో 7 నెలలకో 8 నెలలకో అనారోగ్యం పాలు కావడం, మరణించడం తథ్యమవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పి మేము కోరుతానే ఉండాం.